హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, సౌండ్ మంచు ఎలా పడుతుందా? తల కూడా తడిసిపోయింది. నా తల చీలోకి వచ్చిందా? అబ్బా, మనసు ఇక్కడెక్కడెక్కడ వణికిపోతున్నాం. అసలు ఇంత కోత కోపించాను, చిమ్ముదామని ఇలా గడ్డి చిమ్మేద్దామని చేలోకి వచ్చాను. పొద్దున్నే మంచు బాగా పడుతుంది. ఈ అక్కడక్కడ పోయిన దుబ్బులు కూడా కోసుకుందామని వచ్చాను నేను ప్రజెంట్. కానీ ఒక 2-4-5 బస్తా 2-3 బస్తాలు ఆ ఎకరానికి వచ్చి 3 బస్తాల దాకా పోయి ఉంటాయి. 3 బస్తాలు తేలిగ్గా 3 బస్తాలు ఏరియాలు కోసుకుంటే ఒక 2-3 అన్న వస్తాయి అనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కన్నా ఉపయోగపడతాయి అన్న ఆశ, చిన్న ఆశ. తిండి కన్నా వస్తాయి కదా ఆ 3 బస్తాలు అనుకొని ఆ దుబ్బులు కోసుకుంటున్నా. ఆ దుబ్బులు పోయినప్పుడు చూసి అక్కడ కోసుకుంటాం, ఒక సాట వేసుకుంటున్నా. రేపు ఆరినాక ఎండినాక శుభ్రంగా టాటర్ పెట్టి తెక్కించుకొని తీసుకోవచ్చు మాట. నేను అందుకని ఆ ప్లాన్లో ఉన్నాను ప్రజెంటు. ఫ్రెండ్స్, ఇలా బాగుంది. ఇగోండి దుబ్బులు చూడండి ఎలా పోతుంది ఈ మాట. ఇగో ఒక సాట అయితే ఇగో గుంపులు 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 ఇగో చూడండి ఎలా పోతుంది. అంతకని ఏంటంటే కోసుకుంటే మనకే ఉంటాయి నా ఇది మీద కష్టపడితే ప్రతి ఒక 2-3 బస్తాలన్నా వస్తాయి కదా నా చిన్న ఆశ. ఊరినే పోతే ఏమొస్తాయి? కోసుకుందాం, 3 రోజులు టైం పెట్టిద్దాం, కోద్దామని కోస్తున్నాక. ఏంటంటే అనుకున్న టార్గెట్ మాత్రం రాలే నాకు. ఎందుకనంటే బాగా కింద పడిపోవటం మెయిన్ పాయింట్. జరిగింది బాగా కింద పడిపోవటం వల్ల పైరు కుదరట్లా. చిన్నగా నష్టం లేకుండా దానికి సరిపెట్టుకుంటే చాలు అనుకుంటున్నాను. మన డబ్బులు పడకుండా దానితో చాలు, ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ. బాయ్.